కాళేశ్వరం కమిషన్ నోటీసులపై గులాబీ పార్టీ ఏమంటోంది? నోటీసులు బూచిగా చూపి సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తుందా? కేసీఆర్కు నోటీసులు ఇవ్వటం అంటే రైతులకు ఇచ్చినట్టే అంటూ గులాబీ పార్టీ నేతలు మాట్లాడడం అందుకు సంకేతమా? ఇదిలా ఉంటే మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు కాళేశ్వరం కమిషన్కు అసలు రిప్లై ఇస్తారా? ఎందుకు బీఆర్ఎస్లో ఏం చర్చ జరుగుతోంది? కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలకు వేదికగా నిలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ను కమిషన్ చైర్మన్గా నియమించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురి కావడంతో ప్రభుత్వం విచారణ కోసం కమిషన్ను నియమించింది. దీంతో ఇన్నాళ్లు ప్రాజెక్టును నిర్మించిన ఏజెన్సీలు, ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్లను విచారించింది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వడంతో కాళేశ్వరం అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, జూన్ 6వ తేదీన హరీష్ రావు, జూన్ 9వ తేదీన ఈటెల విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణకు హాజరవుతారా లేక లెటర్ ద్వారా రిప్లై ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించారు కేసీఆర్. ప్రపంచంలోనే పెద్ద ఎత్తిపోతల పథకంగా కేసీఆర్ పలు సందర్భాల్లో చెబుతూ ఉండేవారు. అలాంటి ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్పై దాడిని మరింత పెంచింది. ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురి కావడంతో దాన్ని అస్త్రంగా మలుచుకుంది. ఇప్పుడు కమిషన్ విచారణ పేరిట బీఆర్ఎస్పై అటాక్ చేస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ను జస్టిస్ పినాకీ చంద్రఘోష్ చైర్మన్గా ఉన్నారు. తాజాగా కమిషన్ పదవీకాలం ఈ నెల 31తో ముగుస్తోంది. దీంతో జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేతల విచారణ లేకుండానే విచారణ ముగిసిందని భావిస్తోన్న తరుణంలో కమిషన్ గడువు పెంచడం, కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇక కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో విద్యుత్ కమిషన్కు లేఖ ద్వారా వివరణ ఇచ్చినట్టు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కు లేఖ రాసే ఛాన్స్ ఉందనే టాక్ ఓవైపు నడుస్తోంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలని భావిస్తున్నట్లుగా గులాబీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్కి ఇచ్చిన నోటీసులను గులాబీ పార్టీ అస్త్రంగా మలుచుకుంటోంది. కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ రైతులకు ఇచ్చినట్టే అంటూ గులాబీ నేతలు సానుభూతి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లిచ్చిన దార్శనికుడు కేసీఆర్ అంటూ రైతుల్లో సెంటిమెంట్ రగిలిస్తున్నారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి.